హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లావణ్య సాంబార్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను, మీరు కూడా అందరూ బాగున్నారనే అనుకుంటున్నాను. ఇవాళ అయితే ఒక స్పెషల్ వీడియో. స్పెషల్ అంటే నాన్ వెజ్ స్పెషల్ కాదు, వెజ్ స్పెషల్ అన్నమాట. ఇదిగోండి బ్రేక్ఫాస్ట్ రెసిపీ చూపించబోతున్నాను. చాలా హెల్తీ బ్రేక్ఫాస్ట్ రెసిపీ, అట్లాగే ఈజీగా అయిపోయేది. ఇది చూసారా, నైటే నానబెట్టుకున్నాను. మల్టీ గ్రెయిన్స్ అన్నమాట. ఇదిగోండి ఇందులో బెబ్బెర్లు, కందులు, పెసర్లు, అలసందలు, మళ్ళీ ఇంకా చిన్న ఉసర్లు అంటాం, చిన్నవి అవి కూడా పెసర్లు అంటే అవి ఒక రకం అనమాట. అట్లాగే బ్రౌన్ రైస్ మీకు కనిపిస్తుందా? ఉండండి, నీళ్ళు వంపేసి చూపిస్తా. ఇదిగోండి ఇవన్నీ కూడా మల్టీ గ్రెయిన్స్. ఇందులోకి ఒక 2 పిడికిళ్ళన్నీ ఇదిగోండి కనిపిస్తున్నాయా, బ్రౌన్ రైస్ వేసిన అనమాట. చాలా అంటే చాలా హెల్తీ అసలు. ఇది అప్పటికప్పుడు ఇది ఫర్మెంటేషన్ కూడా అవ్వాల్సిన అవసరం లేదు, అప్పటికప్పుడు మనం ఇట్లాగా చేసుకోవచ్చు అనమాట. సౌండ్ ఏందనుకుంటున్నారా? మా వారు పూజ చేస్తున్నారు. ఇక్కడ మా వారి పూజ అయిపోయే లోపల నేను బ్రేక్ఫాస్ట్ రెడీ చేస్తాను. ఓకేనా? మరి వెల్కమ్ టు అవర్ ఛానల్ లావణ్య సాంబార్ అన్నట్టు. అట్లాగే కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని వాచ్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, నచ్చకపోయినా లైక్ చేయండి. ఓకేనా? ఇంకా ఎక్కువ నచ్చితే షేర్ చేయండి. ఓకేనా? మరి వెళ్ళిపోదామా వీడియోలోకి. మల్టీగ్రెయిన్ దోశ. మనకి ఈ దోశకి పచ్చిమిర్చి, అల్లం ముక్క, జీలకర్ర, సాల్ట్ కావాలి. అల్లం ఫ్రెష్గా ఉంటే చాలా బాగుంటుంది, సేమ్ పెసరట్టు లాగానే. కాకపోతే అన్ని మల్టీగ్రెయిన్స్ ఉంటాయి కాబట్టి చాలా హెల్తీ అనమాట. మనం తెల్ల దోశ కంటే కూడా ఇలాంటి దోశ వేసుకుంటే చాలా అంటే చాలా మంచిది హెల్త్కి. ఆ రోజుకి సరిపడా ప్రోటీన్స్ ముఖ్యంగా ఎక్కువగా వస్తాయి అనమాట. వారంలో ఒక రోజు ఇలాగా కూడా దోశ వేసుకోవచ్చు మనము. ఇంకా నేనైతే అల్లం పొట్టు తీస్తున్నా. రాత్రే నానబెట్టుకున్నాను. మీకు వీలైతే నైట్, లేదంటే మినిమం ఒక 4 hours అయితే నానితే చాలా మంచిది. ఇంకా ఎక్కువ నాని మనం దాన్ని చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే లైట్గా మొలకలు వస్తాయి చూడండి, అట్లా అయితే ఇంకా చాలా విటమిన్స్ అనమాట. ఇంకా నేనైతే పచ్చిమిర్చి ఇవన్నీ రెడీ పెట్టుకొని ఒకటేసారి చేస్తాను. దీని కాంబినేషన్ కొబ్బరి చట్నీ అయితే చాలా బాగుంటుంది. సింపుల్గా అయిపోతుంది. కొబ్బరి చట్నీలో కూడా ఎక్కువగా ఏం ఇంగ్రీడియంట్స్ అవసరం ఉండదు, చాలా సింపుల్గా ఈజీగా అయిపోతుంది. ఎవరైనా చిటుక్కున చేసుకోవాలి టిఫిన్, అది కూడా హెల్తీగా ఉండాలి అంటే ఈ విధంగా ట్రై చేయండి. ఇవైతే మనకు డిమార్ట్లో దొరుకుతాయండి కంపల్సరీగా. డిమార్ట్లో కానీ సూపర్ మార్కెట్లో కానీ ఎందులో అయినా ఉంటున్నాయి. ఇప్పుడు ప్యాకెట్స్ హాఫ్ కేజీ ప్యాకెట్స్ దొరుకుతున్నాయి. మనం ఒక హాఫ్ కేజీ తెచ్చుకుంటే 2-3 సార్లకు వస్తుంది. ఎందుకంటే ఇన్ని నానేసినాం అనుకోండి, ఇన్ని అయితే ఇదిగోండి. మళ్ళీ ఇందులో కొన్ని రైస్ కూడా యాడ్ చేస్తాం కాబట్టి చాలా అవుతాయి. యాక్చువల్గా మేము చాలా మందిని కాబట్టి 5 మంది కాబట్టి ఇవి నానేసిన. ఇది కూడా మళ్ళీ ఇంకా మిగులుతుంది పిండి. పిల్లలు ఈవినింగ్ స్నాక్కి అట్లా కూడా వేసుకుంటారు అనమాట దోశ పిండి. అందుకోసమని కొన్ని ఎక్కువగానే నానేస్తాను అనమాట. ఓకేనా? వీలైతే తప్పకుండా మల్టీగ్రెయిన్స్ ఇలాగా తెచ్చుకొని దోశలు పోసుకోవచ్చు. ఇలాగా మీకు మిక్స్ చేయాలిగా, సపరేట్ తెచ్చుకోవడం కంటే కూడా ఇట్లాగా అన్ని ఒకసారి మిక్స్ అయినవి తెచ్చుకుని దోశ పోసుకోవచ్చు. ఎప్పుడైనా ఒకసారి, మరి ఆయిల్ ఫుడ్ మంచిది కాదు కానీ ఎప్పుడైనా ఒకసారి వీటిని గ్రైండ్ చేసి మనం వడల్లాగా కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది. పిల్లలకి ఈవినింగ్ స్నాక్ లాగా అలా కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు లూజ్గా వేసి నేనైతే దోశలు పోస్తున్నాను అనమాట, మన పెసరట్టు లాగా. ఓకేనా? ఈ ఎండాకాలం ఒంటికి చలువ కూడా చేస్తుంది. అసలు ఎంత ప్రోటీన్స్ అంటే అంత ప్రోటీన్స్. ఇంకా అల్లము, పచ్చిమిర్చి, జీలకర్ర, సాల్ట్ ఇవి ఉంటే సరిపోతుంది. టిఫిన్ కూడా చాలా ఫాస్ట్గా అయిపోతుంది. ఇంకా మా వారి పూజ అయిపోయే లోపల, ఆయన రెడీ అయ్యి కిందికి వచ్చే లోపల నేనైతే బ్రేక్ఫాస్ట్ రెడీ చేస్తాను అనమాట. ఓకేనా? మరి మీరేం బ్రేక్ఫాస్ట్ చేస్తున్నారు ఇవాళ? కామెంట్ చేయండి. అన్నట్టు ప్రతిరోజు లైవ్లోకి వస్తున్నాను ఈవినింగ్ 6:30-7 ఆ టైంలో. తప్పకుండా ఫ్రీగా ఉంటే అందరూ లైవ్లోకి రండి. ఓకేనా? మాట్లాడుకుందాం. అలాగే ఎవరెవరికి ఏమైనా రెసిపీస్ కావాలంటే కూడా నాతో చాట్ చేయొచ్చు. నేను అవైతే మన వీడియోలో చేసి చూపిస్తాను, హెల్తీ రెసిపీస్. ఇదిగోండి మిక్సీ జార్లో మీకు దగ్గర నుంచి చూపిస్తున్నా చూడండి, కనిపిస్తున్నాయా? అన్నీ ఉంటాయి అన్నమాట ఇందులో.
బెబ్బెర్లు, అలసందలు, పెసర్లు, ఊసర్లు, అలాగే ఇదేమో రైస్ ఏమో నేను బ్రౌన్ రైస్ వేసిన, మీరు వైట్ రైస్ అయినా వేసుకోవచ్చు. ఇంకా కొబ్బరి చట్నీకి కొబ్బరి కూడా, పచ్చి కొబ్బరి కూడా వేయించకుండా పచ్చిగానే వేస్తున్నాను. పచ్చి కొబ్బరితో కూడా మనకు జుట్టు బాగా పెరుగుతుంది కదా. ఇందులో కొన్ని పల్లీలు వేస్తున్నాను అనమాట, కొన్ని వేయించిన పల్లీలు. నేను రెడీగా పెట్టుకుంటాను పల్లీలు అయితే ఇట్లా వేయించినవి, కొన్ని పల్లీలు. ఇంకా ఇందులో అయితే కొంచెం అల్లం ముక్క, ఇందులో కొద్దిగా ఎక్కువగానే అల్లం వేస్తాము. అసలు చాలా ఈజీ, ఒకటే టైంలో మనము 2 చేసేయచ్చు. ఇదిగోండి ఇందులో పచ్చిమిర్చీలు, కొంచెం మల్టీగ్రెయిన్స్ కదా, కొంచెం సప్ప ఉంటుంది అనమాట. కొన్ని పచ్చిమిర్చీలు ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుంది. ఇంక ఇందులోకి కూడా పచ్చిమిర్చి మనం ఇంకా వాటర్ యాడ్ చేసి రుబ్బుకుంటాం కాబట్టి దీనికి సరిపడా పచ్చిమిర్చి కూడా వేస్తున్నాను. ఇదిగోండి ఇప్పుడు ఇందులో కూడా జీలకర్ర, ఇదిగోండి ఇంకా ఇందులో కూడా జీలకర్ర వేసామా. ఇప్పుడు ఇందులోనే సాల్ట్, ఇందులో కూడా సాల్ట్ వేయాలి. అట్లాగే ఇందులో కూడా మనకు టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోండి. ఇంతే, ఇవి 2 ఇప్పుడు మనము గ్రైండ్ చేసుకొని ఇది పోపు పెట్టుకోవాలి, ఇదేమో దోశలు పోసుకోవాలన్నమాట. సూపర్గా ఉంటుంది. మీరు ఇప్పుడు ఇది యాజ్ ఇట్ ఈజ్గా గట్టిగా రుబ్బుకున్నారనుకోండి, కొన్ని నీళ్ళు వేసి దీన్నే మనము గారెలు కూడా చేసుకోవచ్చు అనమాట. చాలా బాగుంటుంది అట్లా కూడా. కానీ పొద్దున్నే నేనైతే ఇప్పుడు దోశలు వేస్తున్నాను, మల్టీగ్రెయిన్ దోశలు. అన్నీ ఒకసారి రుబ్బుకోవాలని కూడా ఏం లేదు. ఇదిగోండి నేను పక్కకు పెట్టాను, తక్కువ పడితే మళ్ళీ రుబ్బుతాను, లేదంటే ఇవి ఇట్లాగే ఉంచుతాను. రేపటి వరకు లేకపోతే ఎల్లుండి వరకు ఇవి మొలకలు కూడా వస్తాయి అనమాట. ఇంకా మొలకలు వచ్చినాయి మనం గ్రైండ్ చేసుకుంటే ఇంకా చాలా మంచిది కదా, అందుకోసమని అయితే ఇంక ఇప్పుడు ఇవి 2 కూడా నేను గ్రైండ్ చేసి మీకు చూపిస్తాను. ఓకేనా. చట్నీ అయితే పోపు పెట్టేసి రెడీగా ఉంది. చాలా ఈజీగా అయిపోయింది చూసారా, చాలా అంటే చాలా ఈజీగా అయింది. ఈ మిరపకాయలు అయితే రౌండ్ మిర్చి నాకు జెప్టోలో కనిపిస్తే తీసుకున్నాను అనమాట. కానీ చాలా కాస్ట్లీ, చిన్న ప్యాకెట్ 50 రూపీస్ ఏమో వచ్చింది. పెద్దగా కారం అయితే ఏమి ఉండవు కానీ చూడ్డానికి అందంగా కనిపిస్తాయి అనమాట, తినొచ్చు, బాగుంటాయి. ఇంకా ఇదిగోండి దోసపిండి అయితే రెడీ అయిపోయింది. బియ్యంతో కాకుండా ఇట్లాగా మల్టీగ్రెయిన్స్తోని రకరకాలుగా మనం దోశలు పోసుకున్నాం అనుకోండి, చాలా అంటే చాలా హెల్తీ. ఇంకా ఇందులో ఉన్న ప్రోటీన్స్ ఎందులో ఉండవు. డైరెక్ట్ మనం స్ప్రౌట్స్ తినాలని కూడా ఏమీ లేదు. ఇట్లాగా దోశలు పోసుకొని తిన్నా కూడా ఆ రోజుకి సరిపడా మనకైతే ప్రోటీన్స్ అయితే అందుతాయి అన్నమాట. ఇదిగోండి పైనుంచి నెయ్యి వేసుకుంటే ఫ్లేవర్ అనేది మంచిగా వస్తుంది. ఇదిగోండి దోశ ఎలా వస్తుందో చూడండి, అసలు చూసారా, మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ ఎంత బాగా వస్తాయి అసలు. చాలా ఇంకా ఆ తెల్లటి బియ్యం పిండి దోశల కంటే కూడా ఇవి చాలా బాగుంటాయి. ట్రై చేయండి, అలాగే హెల్తీగా తినండి బ్రేక్ఫాస్ట్. ఇదిగోండి మల్టీగ్రెయిన్ దోశ విత్ కొబ్బరి చట్నీ. ఇలా వేసి మొదటి దోశ అయితే మొగడికే ఇవ్వాలి. తెలుసా మీకు ఈ డైలాగ్? మా ఇంట్లో కూడా ఫస్ట్ మొదటి దోశ మొగడికి అని ఫస్ట్ మా వారికి వేసాను అనమాట. ఎందుకోసం అంటే ఎవరు పిల్లలు ఇంత పొద్దున హాలిడేస్ కదా, ఎవరు లేవరు అనమాట. అందుకని ఫస్ట్ దోశ మా వారికి అనమాట. మా వారు అయితే రెడీ అయిపోయారు, బ్రేక్ఫాస్ట్ అయితే ఆయనకి ఇచ్చేస్తున్నాను. ఓకే అండి, ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం, మంచి మంచి రెసిపీస్ కోసం, మంచి మంచి కంటెంట్ తో మీ ముందుకు వస్తూనే ఉంటాను. నా ఛానల్ ని ఆదరించండి, లైక్ చేయండి, నచ్చితే షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోదా. అన్నట్టండి ఎవ్రీడే రోజు కూడా ఈవినింగ్ లైవ్ లోకి వస్తున్నాను. ఆల్మోస్ట్ 6:37 ఆ టైంలో లైవ్ లోకి వస్తున్నాను. లైవ్ స్టార్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. తప్పకుండా అందరూ లైవ్ లోకి రండి, చాట్ చేయండి. అట్లాగే మీకు ఏమేమి రెసిపీస్ కావాలో కూడా నాతో కామెంట్ చేయొచ్చు. ఆ రెసిపీస్ అనేది మన ఛానల్లో నేను వీడియో చేసి అప్లోడ్ చేస్తాను. ఓకేనా, మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. అప్పటి వరకు ఉంటానండి. మీ లావణ్య సాంబార్. బాయ్ అండి.